సాష్టాంగ నమస్కారము చేసి సద్గురు తాతారూఢ వారికి, సద్గురు శివరామ అవధూతుల వారికి, సద్గురు శివశానంద వారికి, సద్గురు కట్టే బసవానంద స్వాముల వారికి పాదపద్మలకు శిరసాష్టాంగ నమస్కారము చేసి ఈ కార్యక్రమానికి సాన్నిధ్య స్థానం వహించిన సాధు చక్రవర్తి విశ్వకుటుంబి పంచమఠాధీశ నిరాధారి శివావతారి సిద్ధప్రజ్ఞ జగద్గురు డాక్టర్ భారతి అప్పాజీ వారి పాదపద్మలకు కోటి కోటి శిరసాష్టాంగ నమస్కారాలను సమర్పించి వేదిక పైన ఆశలైన పరమ పూజ్య గురు శివానంద స్వామి వారి, అలాగే మాతాజీ శివానంద అమ్మవారికి పాదపద్మలకు వందనాలు సమర్పించి మీరందరికీ శరణార్థులు సమర్పించి ఈరోజు విషయము భగవద్గీత 18 అధ్యాయంలో 5వ శ్లోకము. యజ్ఞదాన తపత్కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మహేషిణ. ప్రతి ఒక్క మనిషి లక్ష్యము ఏది అంటే భగవత్ సాక్షాత్కారము పొంది మోక్షము పొందాలి. మేము ఇక్కడ మోక్షము పొందడానికి ఏది సాధనాలు చేయాలి, ఏ సాధనాలు చేస్తే మనకు జ్ఞానము కలుగుతుంది, మోక్షము దొరుకుతుంది అంటే ఇక్కడ భగవంతుడు సులభ ఉపాయాలు చెప్పినారు. యజ్ఞము, దానము, తపస్సు, ఈ 3 కర్మాన్ని వదిలేయకూడదు. ఇక్కడ బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, ముఖ్యంగా ఈ 3 ఆశ్రమాలు ఉండేవారు యజ్ఞము, దానము, తపస్సు అవశ్యంగా చేయాలి అన్నమాట. వదిలేస్తే ఏమవుతుంది అంటే అక్కడ ప్రత్యవాయ దోషము అవుతుంది అంటారు. అది వదిలేస్తే పాపము వస్తుంది అన్నమాట శాస్త్రంలో చెప్పినారు అన్నమాట. అందుకే ఇక్కడ యజ్ఞము, దానము, తపస్సు చేస్తే మనకు అంతఃకరణ శుద్ధి అవుతుంది. అది ఎలా చేయాలా? యజ్ఞము చేసేందుకు చాలా డబ్బు కావాలి. ఇప్పుడు అగ్నిహోత్రాది కర్మాలు చేస్తే మనకు చాలా డబ్బులు ఆవశ్యకం పడుతుంది. హోమ హవనాలు చేసేది ఊరికే అది చేసేది కాదు. అందుకే ఇక్కడ శ్రేయాన్ ద్రవ్యమయాత్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప. డబ్బులు ఖర్చు చేసి ఎన్నో యజ్ఞాలు చేస్తారు, కానీ అది అందరికీ జరగదు. ఇప్పుడు ఈ జ్ఞానయజ్ఞము అనేది చాలా గొప్పది. జ్ఞానయజ్ఞము అంటే మహాత్ములన్నీ పిలిచి వారి దర్శనము చేసుకొని వారు ఉపదేశాన్ని మనము వింటే మనకు జ్ఞానము కలుగుతుంది. మనలో ఉన్న అన్ని దోషాలు పోతావి అన్నమాట. అందుకే ఇక్కడ జ్ఞానయజ్ఞము శ్రేష్టమైనది. యజ్ఞము అంటే ఇక్కడ జ్ఞానయజ్ఞము అని మనము తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ సత్సంగాలు జరుగుతాయి, వేదాంత పరిషత్తులు జరుగుతాయి, మహాత్ములు సంతులు వస్తారు. ఆ స్థానంలో పోయి వారి దర్శనము చేసుకొని
వారు చెప్పిన మాటలు మనము వింటే మనకు చాలా సంతోషము కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అందుకే ఇక్కడ ఈ 3 అవశ్యంగా చేయాలి అనే మాట ఇక్కడ భగవంతుడు ఉపదేశిస్తున్నారు. యజ్ఞము అనే మాట చెప్పినారు. తర్వాత దానము. దానము అంటే ఇక్కడ మనకు భగవంతుడు డబ్బు ఇచ్చినాడు, అది ఉదారంగా దానము చేయాలి. సుపాత్రదానేన భవేద్ధనాట్యః ధనప్రభావాత్ కరోతి పుణ్యం పుణ్యప్రభావాత్ సురలోకవాసి పునర్ధనాట్యః పునరేవ శుచి. సుభాషితాలు ఒక మాట చెప్తున్నారు. మేము దానము ఎవరికి ఇవ్వాలి? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్పినారు. ఇక్కడ సుపాత్రదానైన మనము దానము ఎవరికి ఇస్తే అది సద్వినియోగం చేస్తారు. మేము త్రాగేవాడికి డబ్బులు ఇస్తే వాడు త్రాగుతాడు, ఎక్కడో పడిపోతాడు, అది మనకి పాపమే వస్తుంది. ఇక్కడ సత్సంగాలు ఎక్కడ జరుగుతాయి, అక్కడ మనము దానం ఇస్తే అక్కడ అన్నదానం జరుగుతుంది, అక్కడ విద్యాదానం జరుగుతుంది. అదే మేము ఇచ్చిన డబ్బులు అది సద్వినియోగం కావాలి. అది సద్వినియోగం అయితే మనకు పుణ్యము వస్తుంది అన్నమాట. అది సుపాత్రదానేన భవేద్ధనాట్యః. మనము దానము చేస్తే మనకు ఏం వస్తుంది అంటే మనకు డబ్బులు వస్తాయి అన్నమాట. ధనప్రభావాత్ కరోతి పుణ్యం. డబ్బులు వస్తే మనము పుణ్యకార్యాన్ని చేస్తాం. పుణ్యకార్యాన్ని చేసిన తర్వాత మనకు స్వర్గలోకము ప్రాప్తమవుతుంది. స్వర్గలోకంలో కూడా మనము చాలా భోగాన్ని అనుభవించి మళ్ళీ ఇక్కడ శ్రీమంతుడుగా పుడతాము, మళ్ళీ ఇక్కడ పుణ్యము చేస్తాము. ఎప్పుడు కూడా మనకు సుఖాన్నే దొరుకుతాయి, కానీ అక్కడ ఏ కష్టాలు ఏ దారిద్ర్యము మనకు రాదు అన్నమాట. అందుకే ఇక్కడ మహాత్ములకు భిక్షులకు ఎవరు కష్ట పరిస్థితులు ఉన్నారో వారికి మనకు దానము చేస్తే అది చాలా మంచిది. ఒకసారి నవలగుండ నాగలింగ స్వాముల వారు శిష్యులను పిలుచుకొని అక్కడ ఒక గ్రామానికి పోతూ ఉన్నారు. దావులో నడిచిపోయినప్పుడు ఒక మధ్యాహ్నం టైము ఆ సమయంలో అందరికీ దప్పికి అయింది. ఇక్కడ ఊరు చాలా దూరంగా ఉంది. ఇప్పుడు తినేకి ఏం లేదు. ఆ రోడ్డు పక్కలో ఒక శైలి ఉంది. అక్కడ దోసకాయలు పంట వేసినారు. అక్కడ ఒక ఎమ్మ అక్కడ కూర్చుని, ఎందుకంటే ఇక్కడ ఇంటిలో అక్కడ కొడుకు వాళ్ళు ఉండేవారు. ఆ క్వాలి ఏం చెప్పింది అంటే, మీ తల్లి ఊరికే ఇంటిలో ఏం చేస్తుంది, చైనకి పోతే అక్కడ దోసకాయలు వచ్చినాయి, పంట వచ్చినాయి, అక్కడ ఉంటే బాగుంటుంది, ఎవరు కూడా దోసకాయ తీసుకోలేదు, కాపులు వచ్చినది కాయితే మంచిది అనే మాట అడిగింది. అప్పుడు తల్లిని అక్కడ స్టైల్లో అక్కడ గుడిసెలు అంటే ఇక్కడ కుటీరము చేసి అక్కడ ఆ కొడుకు ఆ తల్లిని అక్కడ పెట్టినారు అన్నమాట. అప్పుడు ఈ మహాత్ములు వస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా దప్పిక అయింది, ఆకలి అయింది. ఇప్పుడు గురువు గారు చెప్తారు, ఇక్కడ చాలా దోసకాయలు ఉన్నాయి,
అక్కడ పోయి ఎవరున్నారు చూడండి, ఊరికే తీసుకుంటే అది దొంగతనం అవుతుంది, అలా తీసుకుని వస్తూ అడగాల, ఎవరున్నారో అడిగి తీసుకొని చదవని మాట గురుగారు చెప్పినారు, నలుగురు స్వామి వారు చెప్పినారు. అప్పుడు శిష్యులు అక్కడ పోయినారు. ఆ యమ్మ అక్కడ ఋషులు కూర్చుంది. అప్పుడు అడిగినారు, మనకు చాలా ఆకలి అయింది, మీరు కొన్ని పుస్తకాలు ఇస్తే మాకు చాలా ఆకలి పోతుంది అని అడిగిన తర్వాత ఆ యమ్మ చాలా సంతోషపడింది. ఓ మహాత్ములు వచ్చినారు, నాకు చాలా పుణ్యం ఉంది, ఎన్నో పుణ్యం చేసినాము, మీరు వచ్చినారంటే నాకు చాలా సంతోషమైంది, మీకు ఎంత కావాలి తీసుకోండి అని అన్నింది ఆ యమ్మ. అప్పుడు వారందరూ దోసకాయలు తీసుకొని గురుగారికి ఇచ్చినారు. తర్వాత అక్కడ వెళ్ళిపోయినారు. అప్పుడు గురుగారు అంటారు, ఆ యమ్మ బంగార భావన, భావం తక్కువటి, మన భావన ఎలా ఉంటాయో అదే అవుతుంది అన్నమాట. ఆ యమ్మ బంగార భావన ఉంది, ఆ యమ్మ బంగార అయిపోతే మంచిది అని ఆశీర్వదించినారు. ఆ రోజు ఆ యమ్మ చనిపోయింది. అప్పుడే కొడుకు ఎందుకు ఈరోజు అమ్మ ఇంటికి రాలేదు, పోయి చూడాలా అని ఆ కొడుకు పోయి చూసినాడు. అప్పుడేమైంది, ఆ తల్లి బంగారం అయిపోయింది, అయ్యమ్మ శరీరము బంగారం అయిపోయింది. ఇప్పుడు కొడుకు చాలా సంతోషపడినాడు. రాత్రి టైంలో అయ్యమ్మను తెచ్చుకున్నట్టు ఏమో ఇంటి ఇక్కడ తీసుకొని పోయినాడు ఇంటికి. భార్యకు చెప్తున్నాడు, మా తల్లి బంగారం అయిపోయింది, ఇక్కడ ఆరతి తీసుకొని రా, పూజ చేసి ఇంటిలో పెడితే మనము చనికరవుతాము అని మాట చెప్పినాడు. అలా ఇచ్చిన తర్వాత ఆ భార్యకి ఏం ఆలోచన వస్తుంది అంటే, అక్కడ ఎవరు దోసకాయలో అక్కడ రాపిస్తారు, వారు బంగారం అయిపోతారు, మన తల్లి పిలిస్తే బాగుంటుంది అని ఆలోచన వస్తుంది. మా తల్లికి కూడా ఏజ్ చాలా అయినది, ఏజ్ కూడా చాలా అయినది. ఇప్పుడు మన తల్లిని పిలచాలని ఆ యమ్మ ఆలోచించి పిలిచింది. ఇక్కడ తర్వాత ఆ శైలిలో ఆ కుటీరంలో ఆ యమ్మని అక్కడ పెట్టినారు. తర్వాత 2-3 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ మహాత్ములు వచ్చినారు. వచ్చిన తర్వాత అప్పుడు ముందు చూసినారు, ఆ యమ్మ ఉండేది చాలా మంచి అమ్మ, అక్కడ పోయి చూసిపోవాలా అనుకున్నారు. అప్పుడు పోతే ఆ యమ్మ లేదు, ఇప్పుడు వేరే అమ్మ వచ్చింది. వారకాడ కాలు పెడితే ఆ యమ్మ చాలా కోపంతో తిట్టింది, చాలా తిట్టింది. ఎవరు మీరు, మీ శరీరంలో వచ్చేది మీరు ఎవరు అని చాలా తిట్టింది. అప్పుడు గురుగారు అంటారు, ఇది ఆ యమ్మ బంగారు యమ్మ కాదు, ఇది ఏదో కత్తే తెలుగులో ఏమంటారు, గాడిలో వచ్చింది, ఇది గాడిలో ఉంది, ఇక్కడ పోయేది వద్దు అన్నారు. అప్పుడు ఆ యమ్మ గాడిగా అయిపోయింది. అప్పుడు ఇక్కడ వచ్చినాడు, ఆ యజమాడు వచ్చినాడు, అత్తన చూసినాడు, ఆ అత్త లేదు, ఇప్పుడు గాడిగా అయిపోయింది. అప్పుడు పిలుచుకొని పోతే మా అమ్మ బంగారు అయిపోయిందా అని భార్య అడిగింది. లేదు, మీ అమ్మ గాడిగా అయిపోయింది అన్న. అంటే ఇది మనకు దానము ఇస్తే మనకు పుణ్యం అవుతుంది. అక్కడ మహాత్ములకు ఇచ్చిన దానము అయ్యమ్మ బంగారం అయిపోయింది అన్నమాట దృష్టాంతం వస్తుంది. అందుకే ఇక్కడ సుపాత్రదానేన భవేత్ ధనాఢ్య. మనము పాత్రము చూసి దానం ఇస్తే అది మంచిది, చెడు వాళ్ళకి అది ఇస్తే అది పుణ్యము కలగదు అన్నమాట.
అందుకే ఇక్కడ దానము చేయాలి. తపస్సు ఇప్పుడు వరకు మహాత్ములు చెప్పినారు, ಮಾಡಲಿಲ್ಲವೇ ತಪವನ್ನು ಮಾಡಲಿಲ್ಲವೇ, ಕೂಡೆ ಸುಗುಣ ತೊಡನೆ ತಿಳಿದು ನೋಡಿ ತ್ರಿವಿಧ ಕರ್ಣದಲ್ಲಿ. శ్రీమంతుడు వారు కూడా చెప్పినారు, 3 రకాలు తపస్సులు ఉన్నాయి. ఒక శారీరక తపస్సు, ఒక వాచిక తపస్సు, ఒక మానసిక తపస్సు. శారీరక తపస్సు అంటే గురు భజನೆ, ಸುಕರ್ಮ ವೃತ್ತಿ, ಹರನ ಪೂಜೆ, ಶರಣ ಸೇವೆ, పరమ సాత్వికన్యులంటూ నెలసి తనువినండి. మనము శరీరము చేత తపస్సు చేసేందుకు వస్తుంది అన్నమాట. శరీరము నుండి ఎలా తపస్సు చేయాలంటే మనము గురువు దగ్గర వచ్చి గురు సేవ చేయాల. గురు భజన అంటే గురు సేవ చేసేది. ఈ శరీరంతో గురు సేవ చేస్తే మనకు గురు కరుణ మనకు కలుగుతుంది, గురు అనుగ్రహము మేము పొందుతాము. ముక్తి మూడు గురు కృప అంటారు. మనం ముక్తి పొందాలి అంటే గురు కృప మనకు కావాలి. గురు కృప ఎలా అవుతుంది అంటే గురు సేవ చేస్తే గురు అనుగ్రహము చేస్తారు అన్నమాట. గురు భజనే, శరణ సేవే. ఇక్కడ జ్ఞానులు ఎవరు ఉన్నారో వారి సేవ చేయాలి. ఈ శరీరం నుండి సత్కర్మాలు చేయాలి. వేద విహిత కర్మాలు ఏ ఉన్నవి అవి అన్ని చేస్తే మనకు ఈ దేహము పవిత్రమవుతుంది. అందుకే ఇక్కడ శారీరక తపస్సు, వాచిక తపస్సు, వినಯವನ್ನೇ ಹಿತವತರ್ಕ ಅನಪಶಬ್ದ ಅಚರಿತಾರ್ಥ ಅನಗಮಂತ್ರ ಆಗಮಂಗಳ್ ಇನಿತಿ ವಿಡುದು ವಚನದಲ್ಲಿ. మనము వాణి నుండి తపస్సు ఎలా చేయాలి అంటే మన మాట ఎలా ఉండాలి అంటే వినయంగా ఉండాలి. తర్వాత అది తర్కం ఉండకూడదు. నేను మాట్లాడో మాట ప్రియంగా ఉండాలి. ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదే వక్తవ్యం వచనే ఆ దరిద్రత అని మాట చెప్తున్నారు. మేము మాటలు మాడితే అన్ని జీవరాశులు సంతోషపడాలి. మన మాటలు అలా ఉండాలి అన్నమాట. తస్మాత్ తదే వక్తవ్యం అంటే ఇక్కడ హితంగా ఉండాలి, సత్యంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. ఆ మాటల నుండి మనకు వాణి తపస్సుమవుతుంది అన్నమాట. మనము వాణి నుండి అసత్యము, అబద్ధము చెప్తాము, తర్వాత తిడతాము, తర్వాత చాడీ మాట అంటారు తెలుగులో, ఏమంటారు తెలియదు, చాడీ మాటలు చెప్తాము. అది చెప్పడం అది పాపమే అవుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ మనస్సు, మానసిక తపస్సు అంటే పూజ్యులు చెప్పినారు, శమే వివేక ఆత్మ విద్య గమేదయా విరక్తి యోగ అమర రూప శంభులింగ అమరుదోరి సుమనದಲ್ಲಿ. శమ అంటే మనోనిగ్రహము, వివేక అంటే ఆత్మ ఏది అనాత్మ ఏది ఇది విచారణము చేస్తే ఇది మనసులో కూడా తపస్సమవుతుంది. అందుకే ఇక్కడ త్రివిధ తపస్సాన్ని చేసి మనకు ఇది ఈ 3 విధాలు కర్మాలు చెప్పినారు భగవంతుడు. ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఈ 3 కర్మాలు మనము ఎలా చేయాలి అంటే అక్కడ అహంకారము ఉండకూడదు. నేను ఈ కర్మాన్ని చేస్తూ ఉన్నాను అని అంటే కర్తృత్వ భావన ఉండకూడదు. మమకారము కూడా ఉండకూడదు. ఫలాపేక్ష ఉండకూడదు. నేను ఏం చేస్తానంటే ఫలాపేక్ష పెట్టుకునే చేస్తాను. మనకు డబ్బులు కావాలి, అధికారము కావాలి, మనము ఏమో శ్రద్ధలోకము పొందాలి, ఏమేమో ఆశ పెట్టుకోండు. ఆశ అంటే ఆకాంక్షలు ఉంచుకొని మనము ఇక్కడ అన్ని సత్కర్మాలు చేస్తాం. అదే బంధనం అవుతుంది. నిరపేక్షంగా చేయాలి, అపేక్ష ఉండకూడదు. మనసులో అపేక్ష ఉంచుకొని చేస్తే అది మనకు జన్మాలు ఇస్తావి అన్నమాట. మనకు జన్మము పొందేది వద్దు అంటే మోక్షము పొందేదికి మనము నిష్కామంగా చేయాలి.
అక్కడ ఏతాన్యపిత కర్మాని సంగం త్యక్వా ఫలానిచ్చారు. సంగం అంటే ఆసక్తి ఉండకూడదు, ఫలాపేక్ష ఉండకూడదు, అహంకార మమకార వదిలేసి మనము ఈ శారీరక తపస్సు, మానసిక తపస్సు, తర్వాత వాచిక తపస్సు, ఈ అన్ని త్రివిధ కర్మాలు చేస్తూ యజ్ఞము, దానము ఇవి కూడా చేస్తూ ఉంటే మనస్సు, మన అంతఃకరణము అవుతావి. తర్వాత ఇవి పవిత్రంగా చేస్తావి అన్నమాట. పావనాన్ని మనీషిణం అంటే ఇక్కడ ముముక్షులు ఇక్కడ పవిత్రంగా పొందాలి అంటే ఈ మూడు అంటే యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు విధ కర్మాలన్నీ మనము ఫలాపేక్ష రహితంగా, ఆసక్తి రహితంగా, కర్తృత్వ భోక్తృత్వ రహితంగా మనము చేస్తే ఇది పవిత్రంగా చేస్తావు అన్నమాట. ఇక్కడ బాగా చెప్పినారు. నాకు తెలుగు రాదు, సాయంత్రము మాట్లాడతాము. రేపు